థింక్ దండోరా మూవీ అనుకుంటా. ఆ మూవీ అప్పుడే ఆయన స్టేజ్ మీద ఒక మాట అన్నది, అదే లేడీస్ ఇలా బట్టలు వేసుకోవడం వల్ల బయటికి వెళ్ళినప్పుడు హీరోయిన్స్ మీద ఇలా చేస్తుంటారు బయట వాళ్ళు, అంటే నిధి అగర్వాల్ మీద ఇలా జరిగింది కదా, సో కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇలా ఉండండి, సో అలాంటి బట్టలు వేసుకోవద్దని చెప్పడంలో ఆయన తప్పులేదు. ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది కాబట్టి దానికి ప్రికాషన్స్ తీసుకోమన్నాడు ఆయన. సో అది చెప్పడం ఆయన ఏ రకంగా చెప్పాడంటే అది కొంతమందికి హట్ అయింది. లైక్ రియాక్ట్ అయ్యారు, అనసూయ గారు రియాక్ట్ అయ్యారు, అంటే మా ఇష్టం మేము ఎలాగైనా వేసుకుంటామని చెప్పేసి. సో ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే మన భారతదేశంలో స్త్రీని పూజిస్తాం ఫస్ట్ థింగ్. సో వాళ్ళకి మనకి ఎంత సమానంగా ఉండాలని చూసినా కూడా ఎక్కడే కానీ వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్స్ ఉంటాయి, మనకి సపరేట్ ఉంటాయి. ఎందుకు ఈ దేశంలో స్త్రీ అనే వాళ్ళు పూజించేవాళ్ళు, అలాంటి పూజించే ఈ దేశంలో ఇలా జరుగుతున్నప్పుడు ఎవరైనా రియాక్ట్ అవుతారు ఆటోమేటిక్. సో బట్టలు వేసుకోవడం వాళ్ళ ఇష్టం, అది దాన్ని ఎవరేం అడగరు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ తప్పు జరిగింది కదా అక్కడ. సో నిధి అగర్వాల్ అంటే ఒక లేడీ, తనకు అలా జరిగినప్పుడు, పబ్లిక్ వెళ్తున్నప్పుడు అలా జరిగినప్పుడు, సో ఈయన స్పందించాడు. అంటే తప్పు జరిగినప్పుడు స్పందించకపోతే తప్పు అవుతుంది, స్పందించిన తర్వాత తప్పు అవుతుంది. సో శివాజీ గారి తప్పు కాదు, సో ఆయన స్పందించారు. ఇలా ఉండడం వల్ల జనాలకి ఇలా అవుతుంది, సో అలా చేయమాకండి అని చెప్పేసి ఆయన స్పందించారు. సో మన దేశంలో మనం స్త్రీని పూజిస్తాం కాబట్టి మనం వాళ్ళకి ఎలా ఉండాలో అలాగ ఉండాలని చెప్పేసి ఆయన అలా రియాక్ట్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసుకోండి, అందరూ ఒక చోట ఉన్నప్పుడు బస్సులో కూడా చూడండి, స్త్రీలకు ఎందుకు సపరేట్గా ఉంటుంది. సో వాళ్ళకి సపరేట్గా ఉంటారు, మనం అక్కడ వాళ్ళకి సపరేట్గా మనం ఇద్దాము గౌరవం అని చెప్పేసి, వాళ్ళకి దక్కిన సీట్లో వాళ్ళని గౌరవించాలని చెప్పేసి వాళ్ళకి గౌరవం ఇస్తాం. సో వాళ్ళకు స్పెషల్ కేటగిరీ లాగా, అందరిలో అన్ని రంగాల్లో ఉన్నారు బట్ వాళ్ళకి సపరేట్ స్పెషల్ కేటగిరీ లాగా, ఎందుకంటే బయట పరిస్థితులు అలా బాగాలేవని చెప్పేసి. సో ఆయన అలా చెప్పారు. బట్ ఆయన కూడా అవతల వాళ్ళ ఫ్రీడమ్ని కాజేస్తూ మాట్లాడడం కూడా కొంచెం తప్పే. ఒక రకంగా అవతల వాళ్ళ ఫ్రీడమ్ని దెబ్బ కొట్టుతూ మాట్లాడడం కూడా కొంచెం తప్పే. అంటే పర్సనల్గా ఏం అటాక్ చేయకపోయినా అలా అనడం కూడా కొంచెం తప్పే. బట్ ఆయన అలా అన్నాడు ఎందుకంటే దాడి జరిగింది కాబట్టి, జరగకపోయింటే అనేవాడు కాదు. సో అనసూయ గారు కూడా రియాక్షన్ అనేది గట్టిగా ఇచ్చారు. అంటే ఒక రెండు మాటలు బూతులు కూడా వాడాడు కదా, అదే బూతులు అదే వాడాడు, అందుకే ఆవిడ గట్టిగా వేసుకుంది. అంటే ఆయన చెప్పడంలో కూడా కరెక్ట్గా చెప్పి ఒక తప్పుని కరెక్ట్గా పరిశీలిస్తూ చెప్తే ఏం కాదు. సో ఆయన టంగ్ స్లిప్ అయ్యో లేకపోతే ఆవేశంలోనో గట్టిగా బూతులు మాట్లాడేసరికి అందరికి మండిపోయింది. సో అక్కడ ఆయన మీద నెగిటివ్ అవుతుంది. ఆయన ఎంత మంచి చెప్పాలని చూసినా అక్కడ ఆయన మంచి అవ్వడు, చెడే అవుతాడు. ఎందుకంటే ఆయన చెడుగా వెళ్ళాడు కాబట్టి, మంచిని చెడుదారిలో వెళ్తే చెడు అవుతుంది ఖచ్చితంగా, అది మంచి ఎప్పటికి అవ్వదు. సో శివాజీ గారు కూడా అక్కడ తడబడకుండా కేవలం నార్మల్గా మాట్లాడి నార్మల్ చెప్పింటే ఆయన మంచి అయ్యేది. సో ఆయన కూడా అవతల వాళ్ళ ఫ్రీడమ్ మీద కూడా కొంచెం నార్మల్గా ఇలా అలా మాట్లాడినట్టు వాళ్ళకి అనిపించింది. సో అలా డిఫరెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కూడా తప్పు. సరైన పద్ధతిలో చెప్పింటే ఆయన కూడా మంచి రెస్పాన్స్ వచ్చిండేది. సో ఆర్జీవి గారు కూడా అలా చెప్పడం, ఆయనకి కౌంటర్ చేయడం కూడా, అది ఒక లేడీస్ కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు కదా. సో అంటే వాళ్ళకి నచ్చలేదు లేడీస్కి. ఎందుకు మళ్ళీ ఆర్జీవి గారు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ ఇష్యూలో? సో ఆయన తెలిసిందే కదా మీకు, ఆర్జీవి గారు అంటే కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ దేనికి, కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన ఆర్జీవి. సో ఆయన లేడీస్ చేయాలంటే కొంచెం ముందుంటారు. సో వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళకి ఫ్రీడమ్గా ఉండాలని చెప్పేసి ఆయన ఇలా ఉండాలని చెప్పేసి అంటుంటాడు. సో ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు అనమాట, ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కదా దీని గురించి. సో ఇక్కడ విభేదాలు మొదలవుతుందని చెప్పేసి ఆయన కూడా ఒక చేసాడు మధ్యలో. సో శివాజీ అన్న కూడా చెప్పడంలో తప్పు లేదు, కాకపోతే అది చెప్పే విధానంలో తప్పు ఉంది కొంచెం. సో ఆ రకంగా చెప్పాడు కాబట్టి శివాజీ అన్నకి నెగిటివిటీ బాగా వచ్చింది.